UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారం వద్దులండి. ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసావరా? నా కూతురు నీ కీపా? అయ్యో ఆగండి. మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? అని చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాపురం రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం. త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం. ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు. నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మనిషిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 నీ తీసుకున్నాను. దగ్గర కూడా? రంగబాబు మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు. ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండలు కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్ళైపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వార్డుకి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్. వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు నన్ను ఆపకండి. రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా. నా గద్దకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వింటండి. పోండి. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను. దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నావు. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రింగ్ వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నిన్న అసలు 5గురా. ఆశకన కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు. నేను వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. ఈ రోజు అమావాస్య తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, ఏ? డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడు రా, నువ్వు ఇంటికి ఎరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతును కదే. అదక్క, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే ఒరేయ్, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్ ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి.
ముసలోడేంటి స్పీడ్ తో ఆలాడని ఉద్దేశమా? చూడు సార్ నాన్నగారు రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏది కూడా దాటేశారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. నో రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ చిట్టరాజు. నాకు తెలుసు పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్టరాజు బ్రేకింగ్ పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు సార్? ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? మరి బ్రేక్ చేయాలి. రోడ్డు ఎచ్చిన పని ఇంకో నేను దూకేస్తాను. మరి నేను మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీటికి ఎదురు రావు. చిట్టరాజు ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్టరాజు నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. హాయ్ ఆంటీ. ఏంటి ఈ రోజు స్పెషల్ డిష్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని పింగాణి డిష్లే. యు సిలీ, నేను అనేది నా కోసం స్పెషల్ డిష్లు ఏమైనా చేశారా అని. ఎనీహౌ మణిమాలని కూడా పిలవండి ఆంటీ. రాదు, నేను పిలుస్తున్నానని చెప్పండి. అస్సలు రాదు. ఓహో సిగ్గు అనుకుంటా. ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ? నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకి టేబుల్ మేనేజ్ తెలుస్తుంది. మేనర్స్ తెలిస్తే చాలు. టేబుల్ మేనర్స్, వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియక రాను సార్, రాను సార్, రాను వదిలేయండి సార్. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం సరదాగా భోజనం చేద్దారని. వాట్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి ఫోన్ చేస్తాను. ఏ మీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోంచేయండి, మేము ఎక్కడ భోజనం చేస్తాం. బాబాయ్ భయం వేస్తుంది. ఈయన మెస్సులు భోంచేయటం ఏంటండి? నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను. కొంచెం ప్లేట్లు అన్నం, నాటుకోడి ఇగురు, ఆ చేతితో చేపల పులుసు చేసి నా రూమ్ పంపించండి. లేదు, అలా జరగడానికి ఏం లేదు. నువ్వు మాతోనే సరదాగా కలిసి భోజనం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నేను ఒప్పుకోనంతే. మీరు మరి పాత్రలో లీనమైపోతారు అల్లుడు గారు. బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటున్నారా? అబ్బే లైట్ గా తీసుకుంటాడు అంతే. వద్దు ఊకో. వద్దు. అబ్బే, మీరు ఉండండి. ఊకో బాబు. వద్దు. రామ్మా దగ్గరుండి వడ్డించు. Well said. నువ్వు తప్పుకోవయ్యా. భోజనం కావాలంటే ఇక్కడ ఉండు, ఉద్యోగం కావాలంటే బయటికి పో. అతను భయపడతాడు బాబు. రా భోజనం చేద్దాం రా. చెప్పినట్టు వెళ్ళలేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. అంత పని చేయకండి. ఫుడ్ లేకుండా బతకను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అందరూ ఇలా వెళ్ళిపోతారేంటి? కూల్ అంకుల్, లెట్స్ హావ్ లంచ్. లంచ్ లేదు, డిన్నర్ లేదు. యా ఈ రోజు మీకు ఉపవాసమా? నాకు కాదు ఉపాసం, నీకు. నాకా? యా నా డ్రైవర్ని ఇన్సల్ట్ చేసినందుకు ఈ రోజు నీకు పస్తు, ఇదే నీకు పనిష్మెంట్. కాంతం ఆయ్. కూరలని సర్ది స్పీడ్ లో పెట్టేది. అంకుల్ డాడీ ఏంటమ్మా బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును, సరదాగా వెళ్ళరండమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను. హాయ్ అంకుల్, మణిమాలని తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? యా. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది బాబు. ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట, కొత్తోడు వెళ్తావేటి? వీడెందుకు? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించాం, డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. యా. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అంకెల్ కూర్చోండి. ఆ? Shit. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్. తను నా ఫియాన్సే, తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే? నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది ఏంటండి మీ యాక్టింగ్. యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, హ? సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా అండి బాబు. అందులోకి డైనోసర్ గారిని ఏడిపించుంటే నాకు మరీ సరదా. ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళావు. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళావు. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. నో వీల్లేదు. కొన్ని చంద్రకళ గారు చెప్తాను. నో నేను ఒప్పుకోను. కొన్ని మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటు ఎక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇటుపో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, నేను రాజమండ్రి పంపండి, వదలరా. నేను కూడా వాళ్ళు చెప్తే వెళ్తానండి. తప్పండి. రంగబాబు. సారీ అంకుల్,
ఏదో సారీ అంటావా? అది కాదు, నీకు వాడు- మామూలు పనిష్మెంట్ కాదు, అయ్య బాబోయ్, అది మంచి కాదు. గట్టి పనిష్మెంట్ తెలుగు. అంకుల్, దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ రాజమండ్రి ప్యాకెట్ వెళ్ళిపోతాను. బాబు మా ఊరు వెళ్ళిపోతున్నానండి. ఆ? నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే సొంత ఇల్లు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి నొప్పి? ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది, వాడికి స్టే చేస్తే బాగుండదు. మాకు చాలా బాగుంటది. ఆ? ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళిపు. మా ఇంటి వెళ్ళిపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి వెళ్ళదు. ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో ఏంటి? అలా అలా వెళ్ళారు కదా, మనం ఇలా వెళ్దారేంటి? ఎందుకు? పరిష్పెళ్ళి తీసుకోవేటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాలి. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతుందేమో. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాలి. ఏంట పచ్చీడు మరి ఎలా చేయాలి మాత్రం? ఎలా ఇవ్వాలంటే మోకాలు ఇలా వచ్చి ఇడికిలి అది చేయమన్నాను గాని చూపించమన్నట్టు ఎదవా ఎవడు కొత్త స్టూడెంట్ అనుకుంటాను. ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్సు కరాటేనా, షార్ట్ టర్మ్ కుంగ్ఫూనా, లాంగ్ టర్మ్ టైక్వాండోనా? నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు. మరి నేర్పడానికి వచ్చావా? నీ చేత కాళ్ళు చేతులు విరక్కొట్టించడానికి వచ్చా. ఎవరు? నా పట్ల శత్రువు రంగబాబు గారి. అటాక్! అడుగు చేయదురా. రండి. మంచి పడిందో ఇక మరి ఎవరు బాబాయ్ తక్కువ పెడుతున్నారు? బాబు కూడా అయిపోయారా? నీ పంట పట్టడానికి లుంగి ఒకటి. పంచి తిరిగి అమ్మ అమెరికా, ఇదంతా నీ స్క్రిప్టా? రేయ్, ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా ఆడిపడిపోయిందిరా. ఇక్కడి నుంచి నేనే అమెరికా వాడిని. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లైట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో కర్మ ముందు నోట్లది ఉయ్యరా. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ హియర్. చాలా థ్యాంక్స్. నేను అన్నది బయట క్లైమేట్ గురించి. మమ్మీ ఎవరి లక్ష్మణ్ రావు అంకుల్ కూతురా. దారం పేపులు బాబు, మీ పేరు చెప్పి కోటేసుకుంటాను. నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు, ఉతకడానికి. అలాగా ఏమైనా కావాలా బాబు? రెస్ట్ కావాలి. రెస్ట్ లేదు, ఇంట్లో బూస్ట్ ఉంది. ఇదేవండి వరుసగా ఉన్నాడు. అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు. ఏంటండి ఇదంతా సిగ్గే? అదేం కాదు. కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేం అనుకున్నారా? కళ్ళల్లో మెరుపు, బొగ్గుల్లో ఎరుపు. అమ్మాయికేమో పెళ్ళికాలు వచ్చింది, ఆడికేమో ప్రాతకాలు వచ్చింది. అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను రా. ఏమిట్రా? అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి. నేను నీతో అదే విషయం మాట్లాడుకుంటున్నాను రా. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు? అదేనమ్మా మీ శ్రీనిబాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి. ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు. నీకు తెలియదేమో గనమ్మా, వీడు నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా. సరదాగా కాసేపు సవా లక్ష అనుకుంటావరా? అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నాం. రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్, కోటీశ్వరుడు. మా అబ్బాయి చదువు, మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేస్తాం. మా సీనుబాబు వెళ్ళి అమ్మాయి చూసి ఓకే చేస్తే పెళ్లి చేసేయటమేనా? తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అన్నయ్య. ఇందులో బాధపడడానికి ఏముందిలే అమ్మా, ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సరే
నేను వెళ్ళొస్తాను రా. పెళ్లి పళ్ళు మొదలు పెట్టాక నా కబురు పంపించు, వస్తాను. అలాగే. పదండి, మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను లక్ష్మణరావు గారు. వద్దురా, అబ్బాయి కారుతో పని ఉండొచ్చు, మేము ఆటోలో వెళ్తాం. చెచ్చే, వీడు వాలకం అచ్చు అవతారంలో ఉన్నాడు. ఒరేయ్, వాట్ మ్యాన్? మీ పెళ్లి గురించి ఇప్పుడే పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నారంట. యా. అదేంటండి, భారతీ గారికి మీకు పెళ్లి చేయాలని చాలాసార్లు మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా. సో వాట్? వాళ్ళంటే చదువు లేని వాళ్ళు, చదస్తాను పోయేవాళ్ళు. మీరు అలా కాదు కదా, అమెరికాలో ఉండొచ్చారు. మీరైనా వాళ్ళకి మంచి చెప్పి భారతీ గారిని పెళ్లి చేసుకోండి. అమితాబ్ బచ్చన్, జయబాదురి లాగా మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? మీరు జెంటిల్మెన్ లా మాట్లాడాలి కానీ ఇలా డబర్ మెన్ లా మాట్లాడితే కుక్క గోల్స్ తీసి కట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వి నాకే సజెషన్ ఇస్తావు? డ్రైవర్ లా ఉండు, ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలని అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్యోగం పీకేల్సి వస్తుంది. బీ కేర్ఫుల్, గెట్ అవుట్. ఏడ్సేలో అదవా. సారీ అండి. బాయిగారే, ఈ జాతి కుక్కన్నారు ఊరకుక్క ఉందేంటండి? చికెన్ పకోడీ ఇంకా తయారవ్వలేదు, అందాక తినరా బాబు. తింటదే ఎందుకు తిందో, నీకు దానికి పని ఉంది కనుక. రోజులేసి చెయ్యి పెనం రెండు అరిగిపోతున్నాయి కానీ ఈ ఓనర్ నాకు జీతం పెంచట్లేదు. కుక్కలే నక్కలే తెగ పూజం చేస్తాడు. నాకు చిచ్చే దోసేమన్నావా అనుకున్నాను రా. సరే ఆ దోశ 2 నెంబర్ టేబుల్ ఇచ్చిరా. తీసుకోండి. మీ ఆర్డర్ ఏంటో? మీ హోటల్లో బాగా పాపులర్ గా ఉన్న ఐటమ్ ఏంట్రా? బిల్లు. అలా అలా ఎవరా? నేనే. ఆ రంగబాబు చెప్పరా. నీతో కాసేపు మాట్లాడాలిరా. పసలపూడి లోకల్ దగ్గరకు వచ్చేసి. మాడిపోయిన పెసరట్ల ఫేస్ ఏంటర్ అలా ఉంది, ఏమైంది? అవమానం జరిగిందిరా. మనకు మామూలే కదా. జరిగింది నాకు కాదురా, మరి లక్ష్మణరావు గారికి. ఆ గజపతి గడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటాను మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడ్రా. ఎవడో మోసం చేస్తే నీకు ఎందుకురా బాధ? ఎవరో కాదురా, అనాథనైన నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన. అసలు ఇవాళ గజపతి గడు ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు గారే. ఆడు బ్యాంక్ అకౌంట్లో కోట్లు, ఆడు కొడుకు వేసుకున్న సూట్లు, కార్లు, పొలాలు, స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే. అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాలేదని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లు గాలి తీసిన ఈజీగా తీసి పడేస్తాడా. ఎంత అన్యాయం రా ఇది. బాధపడకరా, మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుద్ది. డోంట్ వర్రీ. హాయ్ డాడ్. హాయ్. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికంటే పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రే, వాషింగ్టన్, న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తలు ట్రై చేశారు. బట్ ఐ డి నాట్ లైక్ దెమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడోయి ఉండాలా? హీరోర్ బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యూఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టైడింగ్ ఇదా? రే, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా. మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. ఏంటిడు? సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి? వెంటనే రాజారావు గారు ఫోన్ చేయాలి. లేట్ అయిపోయింది, ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వెయిట్ చేయడానికి వాడిన గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్డ్ జైలు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే, కళ్ళు తిరుగుతున్నారా? 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1 2 3 4. అయ్య బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు? ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కట్టాలరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యగడ్డ నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసాద్ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి, దిగాలి. అశోక్, నువ్వు పోయి నన్ను ఒంటరిని చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. రే పోలో, ఎంత సార్ నాన్నగారు దండం పెట్టుకోరా.
పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. రే ఆయ్. నువ్వు ఒక్కడే పంచువాళ్ళకి పని చేస్తున్నావు ఈ త్వరలోనే ఆయ్. 10,000 చక్ర బిరుద్దారు అనుకుంటున్నాను. తమరు దయ బాబా. మణిమాలా మరి కుశలమా నీకు నీ నడకలోన నీ నవ్వులోన ఒక జిలుగుని వెలుగుని జల్లావే మరి కదిలావే రావే స్వరము ఒక సుమమా రా రా. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్ రా కన్నా. డాడీ ఆ, ఇవాళ మా కాలేజ్ యానివర్సరీ. ఓహో. నువ్వు వస్తావా? కొత్తగానే పేరెంట్ గానే గెస్ట్ గానా మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ? లేకపోతే ఏంటండి, లాస్ట్ మంత్ మా పెద్దప్ప కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలోడు తీసి ఎండలో నుంచోబెట్టారు. లాస్ట్ వీక్ కరెంటు బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు. లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ ఉండేది. నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్ళి అక్కడ వెన్న దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, మీ పనిష్మెంట్లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా? నా చెప్పులు ఎక్కడ పెట్టాను? నువ్వేమిటి ఇందులో ఉన్నావు? నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని అయ్యగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా. ఇంకో గంట ఉంది కదా అప్పుడు తలుపు తీసేవేటి? ఆపండి, మీ పనిష్మెంట్లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చిచి, ఏది నా మీకు ఫ్రెండ్? భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఓ పారిపోతున్నారు. సెర్రి మోకమా, నా బంగారు తల్లిని చూసుకోవడానికి 2-3 రోజులు గజపతిరావు కొడుకు వస్తున్నాడే. వచ్చి నెక్స్ట్ డేనే పారిపోతాడు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతనికి పనిష్మెంట్లు గట్రా ఏముండవు. అమ్మయ్యా, అలాగే పని వాళ్ళకి కూడా పనిష్మెంట్లు తీసేయండి. పని వాళ్ళ విషయంలో దూరావు కాబట్టి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నానులే. ఏంటండి అది? అరగంట గోడ కూర్చేయి. హలో, ఎవరండి? నేనమ్మా గజపతిని. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. జైలు గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పండి. ఓ ఏం లేదమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒక్కడేనొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉండమనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావు అనుకో ఏం చేస్తావా? ఈ గుండెల నిద్రతలు రే. మీ ఇంట్లో దోమలు ఎక్కువ? ఒరే టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా? గుర్తుడం మాకు రాదండి. చూసుకుంటారే. నువ్వే రావచ్చు కదా. రారా. ఏంటే తిని కూర్చున్నారు? సోఫాలు కూర్చుని అమ్మేశారా? అయ్యి బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్ కూర్చోండి. థ్యాంక్స్. మీరు అలా కూర్చోండి, నేను అలా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షఫెట్. డేవిడ్ డాగ్ ఫార్మ్స్ ఉంది కదండి, దానేమిటి మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. ఈ మామూలు ఆర్డర్లు తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడాడు, తిరగకుండా కొంచెం ఆగండి. ఆపు, ఆగాలి. ఆగండి, ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వచ్చింది. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ, కృషి, పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందిరా నీ శ్రమ, కృషి, పట్టుదలను? ఈ కంపెనీకి పేరెట్టావా, పునాది వేసావా, సేల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టాను రా. ఏమండి, నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్లు స్కామ్ చేసి బ్లాక్ లా వేసి డబ్బు సంపాదించండి. ఏమండి, మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను, నిన్ను క్రాస్ చేయడం ఎంత? ఏంటి ఆయన మాట్లాడేది? చెప్పెట్టుకూడదా? కొట్టాలి. ఏంటా కొట్టేది? పూలా ఈయన చూస్తుంటే రక్తం సలసలం మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసా తొర్రే. ఏరా నువ్వు? నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యట్రా, కాలే అతను. నువ్వేరా తన్నేది? నేను తనలేనా? నీకే చెప్పడం వచ్చా? నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షల ఆటిద్దాలు వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టి చెతక్కొస్తారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా? ఈ టైంలో చిట్రాజు ఉంటే ఈ కాంటాక్ట్ పోయిండేది కదా. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడ? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
ఐ డ్రీమ్ మీడియా, ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to I Dream.